ఓం గం గణపతియే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ సంవత్సరం అన్ని విఘ్నాలు తొలగిపోయి అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు రెసిపీ స్టార్ట్ చేస్తాం. జై శ్రీ రాధాకృష్ణ. ఈరోజు రెసిపీ రవ ఉండ్రాళ్ళు అసలైన పద్ధతిలో అసలు ఎలా చేస్తారు, పర్ఫెక్ట్గా రవ ఉండ్రాళ్ళు ఎలా చేయాలనేది వీడియోలో చెప్తాను. దీనికి ముందుగా ఒక పాన్ తీసుకొని దీనికి 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఒక గ్లాస్కి 3 గ్లాసుల నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. నీళ్లు బాగా మరిగాక దాంట్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఉప్పు, తర్వాత 1 స్పూన్ జీలకర్ర, టీ కప్పు పచ్చిశనగపప్పు ఒక అరగంటైనా నానబెట్టుకోవాలి. నానిన పప్పు అయితే త్వరగా ఉడికిపోతుంది అన్నమాట. తర్వాత పావు గ్లాసు పెసరపప్పు, కొంచెం ఇంగువ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నీళ్ళు బాగా మరిగాక 1 గ్లాసు వరి నూకని వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టేసుకోవాలి. లాస్ట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలన్నమాట. నేను చెప్పిన కొలత పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకు ఉండ్రాలు కూడా చేతికే ఈజీగా సులువుగా చేసుకునేగలిగేలా కొంచెం మెత్తగా ఉంటాయి, మరి పొడి పొడిగా అవ్వదు. 1కి 3 పోసుకోవాలి. దానికి 1 టీ గ్లాస్ పచ్చిశనగపప్పు, పావు గ్లాస్ పెసరపప్పు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి ఉండ్రాళ్ళు. ఉడికిపోయాక చేత్తో నొక్కుంటే మెత్తగా కుక్ అయిపోవాలన్నమాట, రవ్వ ఉండకూడదు. అయిన తర్వాత దాన్ని ఫ్యాన్ కింద ఆరిపెట్టేసుకోవాలి. ఆరిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుని, లేదంటే మామూలుగా కూడా రౌండ్గా ఒకే సైజులో ఉండ్రాళ్ళు చేసేసుకుని వినాయకుడిని నైవేద్యం పెట్టేసుకోవడమే. అంతే. నేను చెప్పినట్టుగా ఈ సంవత్సరం ఉండ్రాళ్ళు తయారు చేసేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. నైవేద్యం పెట్టిన తర్వాత మనం ఎలా చేసినా కూడా ఉప్పు సరిపోయినా కూడా నైవేద్యం పెట్టిన తర్వాత ఏ ప్రసాదమైనా కూడా చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా రెసిపీస్ కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో రెసిపీస్ అన్నీ కూడా చాలా తక్కువ స్పాన్లో ఫాస్ట్ అంత కరెక్ట్ ప్రొసీజర్ అంతా చెప్పాను. అవి కూడా ఒకసారి చూడండి.